చౌటుప్పల్ మండలానికి సంబంధించినటువంటి ఫార్మాసిటీ బాధితులు మనతో పాటు ఉన్నారు. షేక్పేట మండల యువత ధర్నా చేస్తున్నారు. చాలా దాదాపుగా 15 మంది నామినేషన్ వేస్తున్నట్టుగా చెప్తున్నారు. అన్న, మీరు ఎందుకు నామినేషన్ వేస్తున్నారు? మీ బాధ ఏంటి? మా భూములు తీసుకోవాలని గతంలో మాట ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక మా భూములు మాకు మళ్ళీ కావాలని భూములు తీసుకో భూసేన కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము అందుకే నామినేషన్కి వచ్చాం. గతంలో ఎలక్షన్ల గెలవ ముందుకు మాకు ఏ ప్రకారం మాట ఇచ్చారో సీఎం గారు మా భూములు మాకు వదిలిపెట్టాలి. ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మొత్తం 800 మంది రైతులు బాధితులము. ఇప్పుడు ఒక 15 మంది నామినేషన్కి వచ్చాము. ఈరోజు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా భూములు మాకు ఉండాలి. మా భూములు గతంలో తీసుకోవద్దని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. అధికారం వస్తే మా భూములు మాకు ఇస్తా అని చెప్పారు. మేమిద్దరు భూములు లేకుండా వ్యవసాయం చేసుకుని బతున్నాం కాబట్టి మా భూములు మాకు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కలిసారా? ఏమన్నా హామీ ఇచ్చారేమన్నా? ఎలక్షన్ల ముందు ప్రభుత్వం నేను గెలిస్తాను మీ భూమి మీకే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తర్వాత చెప్తాం 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుంది మాకు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఇది షేక్పేట దగ్గర చెప్తున్న సందర్భం. ఇబ్రాహీంపట్నానికి సంబంధించినటువంటి ఒక మండలంలో కూడా ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. మా భూములు కలుషితమవుతున్నాయి, మా వాటర్ కలుషితమవుతున్నాయి కాబట్టి ఆ ఫార్మాసిటీలో మా భూములు పోతున్నాయని చెప్పేసి బాధితులు చెప్తున్నటువంటి సందర్భం. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖర్ సారి, మెట్రో టీవీ, షేక్పేట్.